నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఇంకా దేశంలో కూడా చాలా రాష్ట్రాలలో కూడా గతంలో రిక్షా కార్మికులు ప్యాసింజర్లను తోలుకుంటూ వాళ్ళ గమ్యస్థానాలలో చేర్చేవాళ్ళు. అలాగే నేటి కాల ఆధునిక ప్రపంచంలో ఆ రిక్షా కార్మికులు లగేజ్ రిక్షా కార్మికులుగా ఆ వస్తువులు, మండి సరుకులు, కూరగాయలు, చిన్న చిన్న మూటలు మోసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే హమాలీలు చాలా చోట్ల మిషన్లలో, అదేవిధంగా రైస్ మిల్లులలో, చాలా ఫ్యాక్టరీలలో కొన్ని చోట్ల ఇంకా మూటలు మోసుకుంటూ జీవనం సాగిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల వలస కార్మికులు కొన్ని పట్టణాలలో, కొన్ని సిటీలలో దాదాపు ఒక అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని 100, 150 మంది, 200 మంది దాకా అక్కడ అప్పటికప్పుడు ఆ రోజు కూలి ఏర్పాటు చేసుకునే విధంగా బిల్డింగ్ల వర్క్ కానీ, ఇసుక పని, మట్టి పని, రకరకాలుగా వర్క్ చేసుకుంటూ వాళ్ళ జీవనాలు గడుపుకుంటారు. అలాగే రోడ్లపైన దుమ్ము ధూళి దాదాపు ఇబ్బందులు గురవుతూ డ్రైనేజీ కాలువల దగ్గర ఇంకా కొన్ని చోట్ల రోడ్లపైన చెప్పులు కుట్టుకుంటూ చర్మకారులు ఇంకా అలాగే జీవిస్తూనే ఉన్నారు. కొంతమందికి పెన్షన్లు వచ్చాయి. కొన్ని విధాలుగా వాళ్ళకు కూడా బంకులు ఏర్పాటు చేసే విధంగా, లేదంటే ప్రభుత్వ స్థలాలలో రూములు కట్టి షెడ్లు ఏర్పాటు చేసే విధంగా రిక్షా కార్మికులకు ఒక 10,000 రూపాయలు, అదేవిధంగా హమాలీలు, వలస కార్మికులకు వాళ్ళకు ఒక పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ నిర్మాణాలు ఎక్కడైతే కొనసాగిస్తున్నారో ఆ ప్రభుత్వ నిర్మాణాలకు ఫ్యాక్టరీలు కావచ్చు, ఇంకా కొన్ని బిల్డింగ్లు కావచ్చు, ఈ నిర్మాణ పనులకు వలస కార్మికులకు అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో రేపు 5వ తారీఖు జనవరి 1వ నెల 2026 సంవత్సరం కడప కలెక్టర్ గారి ఆఫీసు నందు ఒక చిన్న కార్యక్రమం, తదుపరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఏర్పాటు చేసి తద్వారా అన్ని నియోజకవర్గాలు, అన్ని విధాలుగా జిల్లాల వారీగా మా పర్యటన, ఆ ప్రజలకు సంబంధించిన ఉద్యమ స్ఫూర్తిని ఏర్పాటు చేసి ఆ ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా మా ఉద్యమ పోరాటం ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తాం.